అది చేయించుకోవడం ఇంకేం లేదా? మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అదే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు? మీకేం కావాలి? ఎవరు అమ్మాయి? ముస్లిం అమ్మాయి, ఓల్డ్ గుంటూరు అమ్మాయిలే. మసాజ్ల వరకు చేస్తాను. ఎంత వయసు ఉంటుంది? 25 అట్లా. బాగుంటుందా? బాగుంటది బాగుంటది. బాగుంటుందా? ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తుందా లేదని చెప్పు నాకు. అన్ని అంటే ఏంటి? మెన్షన్ చేయండి. అన్ని అంటే మెన్షన్ చేయండి. మెన్షన్ చేయలేదు. ఆ అమ్మాయికి చెప్తా నేను. అమ్మాయిని మాట్లాడమన్నా. ఆ అమ్మాయిని మాట్లాడమన్నా? మాటలకే చేతలు చాలా తేడా ఉంది. నువ్వు రా చెప్పిన మాట. లేదు సార్, అలా రాలేదు. ఇంట్లో కింద నా బాల్కనీలోనే సెలర్ లో వాక్ చేస్తున్నాను సార్. 10 to 6 అయింది. 10 to 6 అయింది. ఏమంటే పంపించా సార్. ఏంటి సార్? హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాను నేను. లేదు సార్, రావటం కూడా టైం స్పెండ్ చేయాలి. కుదరద్దు సార్, రావటం అవ్వదు సార్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కూతుళ్లే మౌన పోరాటానికి దిగడం కలకలం రేపింది. తమ తండ్రి మరో మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మిమ్మల్ని వీడియో తీస్తా ఉందా? చేయను. ఎందుకు చేయాలి? మేము నా కోసం రాలే. బాగా తీయాలి మీ ఫేస్. బాగా తీసి పెట్టాల. సోషల్ మీడియాలో అనంతబాబు న్యూడ్ వీడియో అంటూ చక్కర్లు కొడుతోంది. న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విమర్శలు కూడా గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళలను వేధింపులకు గురి చేయడం అతడికి అలవాటు అంటూ శిరీషాదేవి చెప్తున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలే టార్గెట్గా వ్యవహరిస్తున్నారు. ఇక అలాంటి పప్పులు ఉడకవు అని చెప్తున్నారు. ఇలాంటి వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని అన్నారు. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. Nagarjuna has been booked for sexual harassment and cheating. The complainant in a complaint said that Nagarjuna took rupees 90 lakh promising a job to her and that Nagarjuna sexually harassed her. The complainant also mentioned that his PA, Nagarjuna's PA, threatened to kill her. Yo marco. Gonzalo, tú te lo van a llevar.
इसका लोग ఇది ఒక మోడల్ టైప్ ఉంటుంది. అందుకే నీకు ఇదే చెప్పండి. ఏం తెలియదు నేనైతే చెప్పండి బాగా ఏమన్నా తీసుకొని నొప్పి వస్తాయి కదా. ఏం మూడు మూడు రకాలు చెప్పండి. ఇంకా విసిగిస్తా నేను అట్లా చేయట్లేదు. ఎంత ఎట్లా